హలో అండి. ఒక మంచి కథను చెప్పుకుందాం. సింహళ దేశాన్ని మార్తాండవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతడికి కొడుకులు లేరు. ఒక్కగానొక్క కూతురు రత్నప్రభ. దాంతో రాజుకు తన తరువాత తన రాజ్యం ఏమవుతుంది, పరాయి వాళ్ల హస్తగతం అవుతుందా అన్న బెంగ పట్టుకుంది. రత్నప్రభ గొప్ప అందగత్తే, తెలివైనదే కాని ఆమెకు రాజ్యాన్ని పాలించేంత శక్తి సామర్థ్యాలు లేవు. ఒకరోజు రాజు మార్తాండవర్మ తనను పట్టి పీడిస్తున్న ఈ సమస్యను గురించి మంత్రి సుబుద్ధితో చెప్పుకున్నాడు. దానికి మంత్రి, ప్రభు, మీరు దీని గురించి విచారించకండి. మన రాజ్యంలో అన్ని విద్యలతో పాటు క్షాత్ర విద్యలో కూడా ఆరితేరిన యువకులు ఎంతో మంది ఉన్నారు. మనం యువరానికి స్వయంవరాన్ని ప్రకటిద్దాం. ఆ స్వయంవరంలో ఏ యువకుడైతే అన్ని విద్యలలో గెలిచి విజయం సాధిస్తాడో ఆ యువకుడికి మన రత్నప్రభను ఇచ్చి వివాహం చేద్దాం అని చెబుతాడు. ఈ సలహా రాజుకు నచ్చడంతో వెంటనే రాజ్యమంతా చాటింపు వేయిస్తాడు. స్వయంవరానికి చాలా మంది యువకులు వస్తారు. వాళ్లకు శస్త్రశాస్త్ర విద్యల్లో ఎన్నో రకాల పోటీలను నిర్వహిస్తారు. అందులోని ప్రతి పోటీలో ప్రతి ఒక్కరిని ఓడించి విజయవర్మ అనే యువకుడు విజేతగా నిలుస్తాడు. రాజు మార్తాండవర్మ అతడిని అభినందించి, నువ్వు నాకు అల్లుడివి, ఈ దేశానికి రాజు అవ్వబోయే ముందు నువ్వు సాధించాల్సిన ఒక ముఖ్యమైన కార్యం ఉంది అని అంటాడు. దానికి విజయవర్మ, తప్పకుండా, అదేంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు రాజు, మన రాజ్యానికి ఉత్తరంగా ఉన్న అరణ్య ప్రాంతంలో భద్రుడు అనే బందిపోటు దొంగ ఉన్నాడు. అతడు చాలా కాలం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను దోచుకుని వాళ్లను కష్టాల పాలు చేస్తున్నాడు. నేను అతడిని బంధించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఫలించడం లేదు. ఈ రాజ్యానికి కాబోయే రాజైన నీకు ఇదొక పరీక్ష. నువ్వు ఆ బందిపోటును ఎలాగైనా బంధించి ప్రజల కష్టాలు తీర్చాలి. కావాలంటే నీతో పాటు కావలసినంత సైన్యాన్ని వెంట తీసుకుని వెళ్ళు అని చెబుతాడు. దానికి విజయవర్మ కాసేపు ఆలోచించి, మహారాజా, సైనికులను వెంట తీసుకుని వెళితే అతడిని బంధించడం కష్టమవుతుంది. ఈ విషయం తెలిసి అతడు వేరే రాజ్యానికి పారిపోగలడు. కాబట్టి నేను ఒంటరిగా వెళ్లి ఈ పనిని సాధించుకుని వస్తాను అని అంటాడు. ఆ తర్వాత విజయవర్మ ఒంటరిగా అడవిలోనికి వెళ్లి ఆ ప్రాంతపు ప్రజలను బందిపోటు నాయకుడి జాడల గురించి అడిగి తెలుసుకుంటాడు. త్వరలోనే అతడి స్థావరం తెలుసుకుని అక్కడికి వెళతాడు. విజయవర్మ తానెవరన్నది బందిపోటు నాయకుడితో చెప్పి రాజు చాటింపు గురించి వివరించి, నేను ఈ రాజ్యంలోని వీరులందరినీ ఓడించాను. త్వరలోనే రాజు నాకు యువరాణితో పెళ్లి జరిపించి తన సింహాసనాన్ని అప్పగించబోతున్నాడు. ఒకవేళ నువ్వు గనక నన్ను ద్వంద్వ యుద్ధంలో ఓడించినట్లయితే రాజ్యం, రాకుమార్తె రెండూ నీకు లభిస్తుంది అని అంటాడు. ఇది విన్న భద్రుడు ఆనందపడిపోయి ద్వంద్వ యుద్ధానికి ఒప్పుకొని విజయవర్మ పైన కత్తి దూస్తాడు. కాసేపట్లోనే విజయవర్మను భద్రుడు అవలీలగా ఓడించేస్తాడు. వెంటనే భద్రుడు రాజు వద్దకు వెళ్లి, రాజా, యువరాణి స్వయంవరంలో అందరినీ ఓడించిన విజయవర్మను నేను ద్వంద్వ యుద్ధంలో ఓడించాను. కాబట్టి మీరు అన్నమాట ప్రకారం యువరాణిని నాకిచ్చి వివాహం జరిపించి మీ రాజ్యాన్ని నాకు అప్పగించండి అని అంటాడు. అనుకోని ఈ పరిణామానికి రాజు ఆశ్చర్యపోతాడు. ఇంతలో విజయవర్మ వచ్చి, ప్రభు, ఈ భద్రుడు నన్ను ద్వంద్వ యుద్ధంలో ఓడించానని చెబుతున్నాడు. కానీ చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి మీరు సభ ఏర్పాటు చేసి మా ఇద్దరి మధ్య పోటీని నిర్వహించండి అని చెబుతాడు. వెంటనే సభ ఏర్పాటు అవుతుంది. ఈసారి పోటీలో విజయవర్మ బందిపోటు నాయకుడైన భద్రుణ్ణి అవలీలగా ఓడించి అతడి కంఠానికి కత్తిని పెట్టి, సింహళ దేశానికి కానున్న రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను, వెంటనే లొంగిపో అని అంటాడు. మహారాజు ఆజ్ఞ ప్రకారం భటులు వచ్చి అతన్ని బంధించి కారాగారానికి తీసుకుని వెళతారు. ఇదంతా చూసిన రాజు మార్తాండవర్మ ఎంతో సంతోషించి విజయవర్మను తన కూతురైన రత్నప్రభకు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించి అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. తరువాత ఒకరోజు మార్తాండవర్మ విజయవర్మతో, విజయ, బందిపోటు నాయకుణ్ణి వెతుకుతూ వెళ్ళినప్పుడు నీకు ఎలాంటి ఆపద కలగకూడదని కొందరు వేగులను నీ వెంట పంపించాను. అక్కడ నువ్వు భద్రుడి చేతిలో క్షణాల్లో ఓడిపోయావని తెలిసింది. అటువంటిది తరువాత పోటీలో అందరి మధ్య భద్రుణ్ణి అంత సునాయాసంగా ఎలా ఓడించగలిగావు అని అడుగుతాడు. దానికి విజయవర్మ చిరునవ్వు నవ్వి,
న్యాయ నిర్ణేతలు లేకుండా జరిగే ఏ పోటీ అయినా ప్రయోజనం లేదు. అందువల్లే అడవిలో బందిపోటు నాయకుణ్ణి ఓడించే ప్రయత్నం చేయలేదు. ఇది మొదటి కారణం. మరి రెండవ కారణం ఏంటి అని అడుగుతాడు మార్తాండవర్మ. దానికి విజయవర్మ, నేను అతడిని అడవిలో ఓడించి ఉంటే వాడు మీ సమక్షానికి వచ్చి ఉండేవాడు కాదు. మరొక ప్రాంతానికి పారిపోయి అక్కడి ప్రజలను దోచుకుంటూ ఉండేవాడు. ఇలా ఆలోచించే వాడికి రాకుమారిని, రాజ్యాన్ని ఎరగా చూపించి ఇక్కడికి వచ్చేలా చేశాను అని అంటాడు. ఈ జవాబు విన్న మార్తాండవర్మ తన అల్లుడు విద్యావంతుడు, ధైర్యవంతుడే కాక ఎంతో తెలివైనవాడు అని గ్రహించి చాలా సంతోషించాడు. ఇదండి చందమామలోని ఒక అందమైన కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.